షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. దేవుని బిడ్డలందరూ కూడా ప్రభువును వందనాలు చెల్లిస్తున్నాను. స్తోత్రం. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం దయచేసి. హల్లెలూయా. స్తోత్రం. చూసి చెప్పగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నిశ్చయంగా ప్రభావానికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా ఎన్నికైన ప్రభాని పాదాలుగా కూడిన తండ్రి, కొద్ది నిమిషాలు తండ్రి నా మాట కాక నీ మాటగా నీ బిడ్డలతో నాతో మాట్లాడే ప్రభా సమస్తమైనా నీ పరిశుద్ధాత్మ మాట్లాడి సహాయం చేతండి. ఈ లేఖనాలైనా ప్రతి బిడికి నాకు గ్రహించి మనసును తెచ్చి వాక్యానికి ఆటకులు ప్రతి ఆట కనీసములు బాంధించి ప్రభా సన్నిధి బిడ్డగా మా సహాయం యేసయ్య పరిశుద్ధను మట్టి పెట్టుకున్నాడు తండ్రి. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నేను నీ కొరకు ఏం చేయకూడదు దాన్ని అడగమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మ రెండింతలుగా నా మీదకి వచ్చినట్టుగా దయచేయమను. ఈ వాగ్దానం మన జీవితంలో కూడా నెరవేర్చబడను గాక. నీ ప్రయత్నం వల్ల, నీ తెలివి వల్ల, నీ బలం వల్ల ఏ కార్యము జరగదు. శారీరకమైన అభ్యాసం కొంతమటికి. మీకు తెలుసా, ప్రభా యేసు ప్రభు చెప్పాడు, ఈదులకి నన్ను అప్పచెప్తారు, వారు నన్ను సిలువేస్తారు, 3వ దినాన్ని లేస్తానన్నప్పుడు పేతురు అన్నాడు, ప్రభా వీళ్ళందరూ విడిచిపెట్టినా కూడా నేను నిన్ను విడిచిపెట్టనని పేతురు కదా అందరూ అన్నారు. కానీ యేసు ప్రభును పట్టుకున్నప్పుడు అందరూ ఆయన విడిచిపెట్టిపోయారు. కనుక పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత పేతురు ఈ నామమును బట్టి ఈ శ్రమలు అనుభవించడం మనకి మేలనుకున్నారు. హల్లెలూయా. అభిషేకం అనేది మనల్ని జీవితాలని మార్చిద్ది. ఎలీషా గురించి మనకు తెలుసు, ఆయన మంచి ధనవంతుడు, 300 ఎకరాలు ఆయనకుంది, 12 అరకలు తింటున్నాడు, 1 అరక ఆయన దున్నేవాడు. కానీ ఏలియాకి యెహోవా ఆజ్ఞాపించాడు, పోయి ఆయన దుప్పటి తగిలిస్తే ఆయన నేను ఇంటికి వెళ్ళి నా వాళ్ళకు చెప్పుకొని నీకు వచ్చి పరిచయం చేస్తానని చెప్పి 14 సంవత్సరాలు పరిచయం చేశాడు. ప్రవక్తల అభిషేకం ఆయన ఉంది. అక్కడ ప్రవక్తల అక్కడ ఒక బైబిల్ కాలేజీలు కూడా ఉన్నాయి, 3 కాలేజీలు ఉన్నాయి ఎలీషాకి. అలాంటి దినాల్లో ఈయన 14 సంవత్సరాలు ఎందుకు పరిచయం చేశారంటే ఆయనలో ఉన్న అభిషేకం కొరకు వేడుకున్నాడు, గుర్తుపెట్టుకోండి. అందుకని మరి దేవుడు యెహోవా ఏలియాని తీసుకుంటాడనే సంగతి శిష్యులకి తెలుసు, ఈయనకు కూడా తెలుసు ఆ సంగతి. కానీ నేను నీకు మీ దగ్గర నుంచి పాపక మునుపు నీకేం కావాలని అడిగితే ఈయనేమడిగాడు? మనం ఏమడుగుతున్నాం? ఎవరికి వాళ్ళే విమర్శించుకోవాలి. మనం ఏమడుగుతున్నామని, నీకు నువ్వే, ఇప్పుడు దాకా మనం విన్నాగా, నీకు నువ్వే నాకు నేనే. మనం ఏమడుగుతున్నాం? అపోస్తలులు ఏమడిగారు? దేవుడు వాళ్ళకి ఏం చెప్పాడు? మీరు బలహీనలుగా ఉన్నారు, ఈ లోకం మనల్ని వెలివేస్తుంది, యేసుప్రభుని వెలివేసింది, ఈ లోకం మనల్ని నిరాకరిస్తుంది, ఈ లోకం మనల్ని దూషిస్తుంది. ఆ సమయంలో నిలబడాలంటే ఎవరు కావాలా? అది ఆత్మ లేనివాడు నావాడు కాదని ఎందుకు ప్రభులు అన్నాడంటే ఒకసారి అర్థం చేసుకోను. ధర్మశాస్త్రం పాపం అంటే ఏమిటో తెలియటానికి ఇచ్చింది. ధర్మశాస్త్రం లేవు. ధర్మశాస్త్రం నువ్వు బోధిస్తున్నావంటే నువ్వు కృపలో నుంచి తొలిగావని చెప్పి గలతీ 5:4 రాయబడింది. అందుకని వెనక ముందు 2 చదువుకొని మీరు మంచిగా మీరు కృపకాలంలో మనం కృప ద్వారా మనకు రక్షించాడు. అంటే యేసు ప్రభు మన కోసం ప్రాణం పెడితే మనకు రక్షణ వచ్చింది. మనం ఏదో భక్తులు అని కాదు, అంటే మన అవయవాల్లో అపోస్తలుడైన పౌలు కూడా అది కూడా చెప్పాడు. అదేందమ్మా, అపోస్తలుడైన పౌలు వచ్చిన తర్వాత అన్యజనులకి చాలా విశదపరిచింది. మీ అవయవాల్లో ఇప్పుడు దాకా మనం విన్నాము,
మన అవయవాల్లో ఏముంటుంది తెలీదా? అవయవాల్లో ఏముంటుంది తెలీదా? పాట పాడినా కూడా అతిశయమే దాన్ని పదించ, అన్నీ అతిశయమే. మన అవయవాల్లో ఏముంది తెలీదా? కొలసి 3:5 చదవండి, అక్కడ కూడా అదే ఉంది. జాగ్రత్త, ఆ విగ్రహం ఎట్ట బాధ్యత చెప్పు, ఎట చంపుతాను? బాహ్యానికి కాదు మనం పరిశుద్ధులు. ఈ లోకంలో ఘనమైంది దేవుడు దృష్టిలో నీచమైందని అన్నాడు. ఆ విగ్రహం ఈ దేశమంతా వెళ్తుంది. డబ్బు కోసం మరీ దారుణంగా చేయరాని పనులు చేస్తున్నారు. డబ్బుకు లోకము దాసోహము. అయితే అభిషేకం కోసం కాచుకున్నాడు ఆయన సమస్తం విడిచిపెట్టాడు. ఆయన వెళ్ళి తన 2 ఎద్దులని ఆయన వధించి ఊరు మొత్తం విందు చేసి తన తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని వచ్చాడు. ఇక మళ్ళా ఆయన వెనుతిరగలా ముందుకే సాగిపోయాడు. ఆ అభిషేకం కోసం కాచుకున్నాడు. హల్లెలూయా! ఆ అభిషేకం ఆయన్ని ఎన్ని అద్భుతాలు చేసిందంటే చనిపోయిన వారిని బ్రతికించింది. ఒక గనురాలిన స్త్రీ ఆయన చేసుకున్నప్పుడు ఆ బిడ్డ చనిపోతే ఎలీషా ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి ముఖంలో ముఖం పెట్టి నోట్లో నోరు పెట్టి ఊదితే చనిపోయిన ప్రాణము బ్రతికాడు. గుర్తుపెట్టుకోండి. కనుక ఆ గనురాలిన స్త్రీ మరి ఆయన దగ్గర వేడుకుంది కనుక అభిషేకము ఒక మనిషికి ప్రాణం వస్తుంది. కానీ ఎలీషా ఎట్లా ఉన్నాడంటే యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు ఈనాటి కాలంలో. గుర్తుపెట్టుకోండి. అందుకని ఎలీషా ద్వారా ఎన్ని అద్భుతాలు చేశాడో మనకి దైవ గ్రంథంలో రాయబడింది. అంటే యేసు ప్రభు ఎన్ని అద్భుతాలు చేశాడో అంతకంటే ఎక్కువగా పాత నిబంధనలోనే ఎలీషా ద్వారా దేవుడు సహాయం చేశాడు. కాబట్టి ఎలీషా ఎలాంటి అద్భుతాలు చేశాడో ఒకసారి మనం ధ్యానం చేస్తే ఆయన 32 అంటే 4:32 ఎందుకంటే చనిపోయిన బిడ్డని బ్రతికించాడు. గుర్తుపెట్టుకోండి. నీ ద్వారా చనిపోయిన వ్యక్తులు బ్రతకాల. గుర్తుపెట్టుకోండి. అలాంటి అభిషేకం ఉంది. నువ్వు పొదుగులు గుడ్డదుకోవటము వండుకోవటం తినటం ఇది కాదు. మన దేవుడి పనికి వచ్చాం కదా. అర్థమైందా? ఒక దైవజనుడు ట్రైన్లో వెళ్తుంటే ఒక గ్రామం సాయి చూస్తే అంట పశ్చాత్తాపం ఆ గ్రామం అంతా నిండిందంట. ఒక దైవజనుడు ఆయన హెలికాప్టర్లో ప్రయాణం చేస్తుంటే ఆయన హెలికాప్టర్ ఎక్కడ నీడబడితే అక్కడంతా స్వస్థత వచ్చిందంట. మనమైతే చెప్పుకుంటాం భక్తుల గురించి, మనం మాత్రం దేవుడితో సహవాసం చేయము. ఇక్కడ కాసేపు ఇదేమన్నా రంగస్థలం అయిందా నటించడానికే? జీవితం అమ్మ ఇదే. అందుకని కాసేపు స్టేజ్ మీద అయితే నటిస్తాం, అది మామూలుగా ఉంటుంది. ఇది జీవితం, రియల్. కనుక అనేకమైన శ్రమలు బాధలు అనుభవించారు మనకంటే పూర్వీకుల భక్తులు. మనం గడప దాడితే మనం ఎందుకు వచ్చి యేసు ప్రభువు అంటే ఏం చెప్తా? మా ఆయన బాగుండాలా, మా పిల్లకాయలు బాగుండాలా, ఇదే కదా మనం ఎదురు చూసేది కాదు. దేవుడు నీ పట్ల ఆయనకు ప్రణాళిక కలిగి ఉన్నాడు, అభిషేకం కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆ అభిషేకము చనిపోయిన వారిని బ్రతికించింది. అర్థందా? పేతురు ప్రార్థన చేస్తే తబితే బ్రతకలేదా? అపోస్తలుడైన పౌలు ఆ 3వ అంతస్తు నుంచి ఒక వ్యక్తి పడిపోయి చనిపోతే ఆయన చనిపోయాడు, యవనస్తుడు కుర్రడు. ఈయన పోయి ఆయన కౌగిలించుకున్నదనే పోయిన ప్రాణము వచ్చింది. ఎంత ఆదరణ కలిగింది ఒకసారి ఆలోచించు. మరి అప్పుడు ఇప్పుడు ఏకరీతిగా ఉన్నాడని ఉందా, లేకపోతే అప్పుడు ఉన్నాడు ఇప్పుడు లేడని ఉందా? వాక్యంలో ఉంటాడు కదా. మనలోని నిర్లక్ష్యం అది గుర్తుపెట్టుకుంటే చాలు. కాబట్టి దేవుడు పక్షపాతి కాదు. ఎవరైతే ఆసక్తిగా వేడుకుంటారో నీ కుటుంబంలో ఏం జరుగుతున్నాయో, నీలో ఏం జరుగుతుందో, సంఘంలో ఏం జరుగుతుందో అన్నీ నీకు విశదపరుస్తాడు. కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాదు. కనుక ఎలీషా ఏం చేశాడు? 2 అంతల ఆత్మ కలిగి ఉన్నాడు. దానికోసం కోరుకున్నాడు. ఆయన కోరికింది నీలో ఉన్న ఆత్మ నాకు కావాలా అంటే గనురాలని ఎందుకు తెచ్చుకుందామని, మన దగ్గర వస్తూ పోతున్న వాడు దైవజనుడిని నేను ఎరిగి ఉన్నాను. అది ఆమె యొక్క ఉద్దేశం. కనుక ఆమెకు పిల్లకాయలు లేరు, కానీ పిల్లకాయలు దేవుడు అనుగ్రహించాడు. ఆ పిల్లడు చనిపోయాడు, కానీ మళ్ళా ఆ బిడ్డను బ్రతికించడానికి ఎలీషాలో ఉన్న ఆత్మ సహాయం చేసింది. ఆ తర్వాత ఇంకా ఎలాంటి కార్యాలు చేశాడంటే ఎలీషా ద్వారా ఒకసారి మనం గ్రహించాలా. నిన్ను కూడా అందుకని బాగు చేశాడని ఇక్కడ రాయబడింది. 4వ అధ్యాయం 2:41 వచనంలో అక్కడ కొన్ని బాగు చేశాడు. గుర్తుపెట్టుకోండి. నీ ద్వారా కొన్ని బాగు చేయాలని దేవుడు యొక్క ఉద్దేశం కలిగినాడు. నువ్వు పొద్దుగుకులు అక్కడే ఇంటికే పరిమితం కాకూడదు. చాలామంది ప్రపంచాన్ని బాగు చేసిన స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. స్త్రీలు అన్ని రంగాల్లో ఉన్నారు. విమానం నడిపే వాళ్ళు ఉన్నారు, చంద్రమండలానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ట్రైన్ నడుపుతున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఆర్టీసీ డ్రైవర్లు కూడా ఉన్నారు, ఆర్టీసీ కాంట్రాక్టర్లు ఉన్నారు.
అర్థం చేసుకుని స్త్రీ అని బలహీనగా దేవుడు చూడటంలా ఎవరికైనా ఆసక్తి ఉంటే దేవుడు సహాయం చేస్తాడు. సంఘం అభివృద్ధి చేయాలంటే ఆది అపోస్తుల్లో వాళ్ళు కూడా భిన్నమైన అభిప్రాయాలు కలిగినాయి. వాళ్ళకు 6 ఏర్పాటు చేసుకోండి. పేతురు ఏమన్నాడు? వాక్యం చెప్పడానికి, ప్రార్థన చేసుకోవడానికి మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటా ఉన్నాడు. అర్థమైందా? కనుక వాళ్ళు 6 ఏర్పాటు చేసుకున్నాడు. 6 వాళ్ళు అంటే ఆ నాటికలో ఒక్క ప్రసంగానికి 3000 మంది రక్షించబడ్డారు. ఒక వారం రోజుల్లో 5000 మంది రక్షించబడ్డారు. అంటే ఒక్క 10 రోజుల్లోనే 15 రోజుల్లోనే 8000 మంది రక్షించబడ్డారు. వాళ్ళందరికీ పరిచయం చేయాలంటే ఎట్లా? ఒకరి వల్ల అయిద్దా? కాదు. అందుకని కొంతమందికి భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉన్నాయి. అటు యూదులకిను హలీలునికి భేదాలు వచ్చినాయి. యూదుల్ని మంచిగా చూస్తున్నారు, మమ్మల్ని నిరాకరిస్తున్నారు అన్నట్టుగా తేడాలు వచ్చినాయి. తేడాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? సంఘము అక్కడ సమావేశం అయ్యి ఏం చేశారు? ఒక 6 మరి ఏర్పాటు చేసుకున్నాడు. అయితే వాళ్ళ పని మీద వాళ్ళు ఇప్పుడు దాని మీద ఉన్నారు. అయితే వాళ్ళు ఏం చేశాడు? బొదుగుకులు ప్రార్థన చేయటం, ప్రార్థన చేయటం, వారికి కలిగిన చిరచరాస్తులని కూడా అపోస్తుల పాదాల దగ్గర పెట్టడం, వాళ్ళకు సమిష్టిగా ఒకే కుండ ఒకే. మనకి అట్ట కాదు. ఇప్పుడు మనం వాళ్ళలాగా ప్రార్థన చేయాలంటే ఎట్ట కుదిరింది మనకి? మనం ఇంటికి పోవాలా, వండుకొని తినాలా, మన పనులు మనం చేసుకోవాలా? అపోస్తుల బోధ వేరు, వాళ్ళు వేరు, వాళ్ళ పద్ధతి వేరు. వాళ్ళ ఆస్తులు అప్పచెప్పారు దేవుడికి. దైవ కృప వాళ్ళకి అధికంగా ఉంది. కనుక ఆనాటి కాలంలో అభిషేకం అట్లా వాళ్ళకి దేవుడు సహాయం చేశాడు. ఇంకా లేదు, ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ఇంకా వాళ్ళు తమ్ము అప్పచెప్పుకున్నారు. వాళ్ళు అప్పచెప్పుకుంటే దేవుడు అద్భుతాలు, దైవ కృప అధికంగా ఉన్నందువలన దేవుడు వాళ్ళకి తోడుగా ఉండి అనేకమైన అద్భుతాలు ప్రజలకంట వాళ్ళని చూస్తే భయం పుట్టిందంట, ఒక రకమైన భయం పుట్టిందంట. అందుకని అభిషేకం ఇక్కడ మనకి అనేకమైన విషయాల్లో మనకు సహాయం చేస్తారని తెలుసుకోవాలా. ఏం కోరుకోవాలా? మనము అభిషేకం కోరుకోవాలి. ఏం కోరుకోవాలమ్మా? మన జీవితాలను బాగు చేసేది అభిషేకం, మన బ్రతుకులు బాగు చేసేది అభిషేకం, ఒక మనిషిని బ్రతికించేది అభిషేకం. చావుకులోనైనా నీ శరీరాన్ని నీలో ఉన్న ఆత్మ చేత బ్రతికిస్తాడు. నిన్ను బ్రతికిటమే గాక అనేకుల్ని బ్రతికిస్తాడు. ఇక్కడ 4వ అధ్యాయం 41 చదవండి. తెచ్చున్నాడు అంటే మన వాళ్ళకి అరే వంట చేయండి అని చెప్తే ఆ నాటికంలో ఏం చేశారు? దొరికిన కాయలన్నీ తీసుకొచ్చి ఆ పిచ్చి ద్రాక్షాలు తీసుకొచ్చి వండారు. అదేమి చేదుగా ఉంది. అయితే ఎలీషా ఏమన్నాడు? కాస్త పిండి తీసుకురమ్మన్నాడు. అక్కడ ప్రార్థన చేశాడు, కుండలో వేసాడు. ఏమైంది? తినడానికి ఎంతో మధురంగా ఉందంట. హల్లెలూయా. తర్వాత వచ్చిన 42 వచ్చిన పంటలో కొంత తీసుకొచ్చి వచ్చి ఇక వడ్డించిరి. ఇక్కడ భోజనం చేసుకో. అక్కడ తీసుకొచ్చింది 20 రెట్లు. 100 ఎంతమంది? 100 మంది. ఎట్లా సరిపోద్ది అంటున్నాడు. లేదు, యెహోవా చెప్తుండే ఏమని? వాళ్ళు తినంగా ఇంకా మిగిలిద్ది అన్నాడు. చదవండి తర్వాత. మరి ఎలీషా మాట ఏముంది? ఎలీషాలో 2 అంతరాలు. అదేనా? అంటే ఏలియా రథాలు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఏం పడింది? దుప్పటి పడింది. దుప్పటి ఎవరి మీద పడింది? మరి పేతురికి ఏం దర్శనం చూపించాడు? దుప్పట్లో ఎవరున్నారు? మనము. దుప్పట్లో ఉంది మనము. దాని భావం అదే. అక్కడ ఎందుకు ఏ సందర్భం మాట్లాడతాడు పేతురితోటి? మేము ప్రత్యేకంగా ఉంటాం, మేము యూదులము, అన్యులతో సావాసం చేయము అనే భావంతో ఉంటారు వాళ్ళు. అందుకని ఆ దర్శనం చూపించాడు. ఆ దుప్పట్లో ఏముండి? చతుర్పార్శ జంతువులన్నీ ఉన్నాయి. వాటిని చంపుకొని తినమని పేతురుకు దర్శనం వస్తుంది. ఆయన సమయం పోనీక 5 నిమిషాల టైం దొరికినా కూడా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఇంటి వారు భోజనం చేస్తుండగా ఆయన సమయం పోనీలా ప్రార్థన చేస్తాడు. అంటే ప్రార్థన ఎంత విలువైందనో ఒకసారి ఆలోచించాలా. నీ పనుల కన్నా కూడా ప్రార్థన ఎంతో విలువైంది. కనుక ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ దర్శనము ఆయనకు చూపించాడు. చూపించిన తర్వాత ఆయన నేను ఎప్పుడు నిషిద్ధమైంది తినలేదు కదా, ఎందుకు ఇట్లా అని చెప్పి ఆయనకి కూడా అర్థం కల. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఏమని? నేను 3 మనుషులను పంపించాను నీకోసం, ఎదురు చెప్పకుండా వాళ్ళతో పాటు
వెళ్ళమన్నాడు. తర్వాత పేతురు కిందకి దిగి వచ్చాడు. పలానా పేతురు ఎక్కడున్నా అంటే మీరు వెతుకుతున్న వ్యక్తిని నేనే అన్నాడు. వాళ్ళని పిలిచాడు. ఆ రాత్రి వాళ్ళకి భోజనం పెట్టాడు. తెల్లవారి అందరూ కలిసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కొన్నేళ్ళ ఇంట్లో అడుగు పెట్టడంతో కొన్నేళ్ళు అనేక జనాల్ని కూర్చుకున్నాడు. మనం ప్రార్థన పెట్టుకుంటే ఈ పక్కింటిని కూడా చెప్పము కదా, అనేకుల్ని కూర్చుకున్నాడు. తన బంధువుల్ని, తన స్నేహితుల్ని. తన అధికారం ఏంది అక్కడ, మరి శతాధిపతి కొన్నేళ్ళు అంటే గుర్తుపెట్టుకోండి. కనుక అలా ఆ జనాన్ని చూసినప్పుడు కొన్నేళ్ళకి ఇంటికి ఆ పేతురు వచ్చినప్పుడు దేవుడు చెప్పిన వ్యక్తి ఈయన ఎంత గొప్పవాడు అని చెప్పి కాళ్ళ మీద పడ్డాడు కొన్నేళ్ళు. నేను నీలాంటి మానవుణ్ణి లేయా అని చెప్పి నన్ను పిలిపించిన సంగతి ఏందో చెప్పమన్నాడు. అప్పుడు చెప్పాడు దేవదూత, ఈ విధంగా నీ గురించి చెప్పింది, నేను పిలిపించుకున్నానని చెప్పాడు. ఆ తర్వాత ప్రభు అక్కడ 28 వచనంలో ఏమన్నాడంటే తెలియదు. అంటే పాపం చేసిన మానవుడు మొట్టమొదట ఆదికాండంలో 3:17 భూమి శపించబడింది, ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు మొలిచినాయి. పాపం అక్కడి నుంచి సర్వ మానవుల్ని ఏలింది. యేసుప్రభు రక్తం ఎప్పుడైతే భూమి మీద చిందించబడిందో ప్రతి పాపమని దేవుడించాడు, హరించి వేశాడు. ఈ సత్యాన్ని మనం నమ్ముకున్న మనకు తెలియాలి కదా. ముందు మనకు తెలిస్తే అప్పుడు ధర్మశాస్త్రాన్ని మనం బోధించకుండా యేసుప్రభుని ప్రేమను బోధిస్తూ ఉంది. మిషనరీలు ఎందుకు వచ్చాడు? ఆయన ప్రేమను బోధించడానికి వచ్చాడు. అందుకని యేసుప్రభు ఎవరంటే ధర్మశాస్త్రం లేదు, వాక్యము శరీరాన్ని ధరించుకొని సిలువలో మన కోసం ప్రాణం పెట్టాడు. అది గుర్తుపెట్టుకుని ధర్మశాస్త్రం వల్ల మీకు ఇంకొక సత్యం తెలియపరచాలంటే ఒకసారి, ఇంకా చాలా ఉంది కంటే సమయం చాలదు కాబట్టి ఒకసారి గమనించండి. గలతీ పత్రికలో మీరు 3వ అధ్యాయంలో చూడండి. ధర్మశాస్త్రం ఏమైందో నువ్వేమై ఉన్నావో అనేది నీకు అర్థం చేసుకుంటే, అందుకే ధర్మశాస్త్రం మనం బోధిస్తున్నాం. కానీ వాక్యానికి 2 అంచెల గల వాడేగల ఖడ్గం ఉంటుంది కాబట్టి మనము యేసు ప్రభు ప్రేమ, ఒకవేళ మిషనరీలు మన భారతదేశానికి రాకపోతే మనకు రక్షణ ఉండేది కాదు. కనుక ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ 9వ వచనంలో 3:9 అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? భూలోక సమస్త జనులు మనం విశ్వాసమా లేకపోతే విధులమా? తర్వాత వచ్చిన ఇప్పుడు శాపగ్రస్తుమా లేకపోతే ఆశీర్వదించబడేవాడా? మరి ఇక్కడ ఏం రాయబడింది? తర్వాత ఇప్పుడు ధర్మశాస్త్రంలో రాయబడిన విధులు మీరు చేస్తున్నారా? నా మకం చూడండి, నా సాయి చూడండి. ధర్మశాస్త్రంలో విధులన్నీ మీరు చేస్తున్నారా? చెప్పండి. పుదీనాలో, జీలకర్రలో అన్నింటిలో 10 వంతులు చెల్లించమన్నా. నీ తొలిసూరి సంతానం దేవుడికి అప్పచెప్పమన్నాడుగా. అర్థం చేసుకొని అవి చేయకుండా ధర్మశాస్త్రం ఎందుకు? మనం ఇప్పుడు మన శాపం తీసుకోవటం మనం ఒకసారి. అయితే 5:4 చదవండి. గలతీ పత్రిక 5:4. క్రీస్తులోంచి ఏరు తీయకపోతే ఇంకెవరు రాజ్యం ఇచ్చేది? ఇప్పుడు మనం విన్నాం కదా, క్రీస్తు యేసునందుకు ఏ శిక్ష? క్రీస్తు యొక్క ఆత్మ పాప నియమ మరణం నుంచి చావుకులోనే మన శరీరం నీలో నివసిస్తున్నా ఆ క్రీస్తు ద్వారా బ్రతికించబడతాం. మళ్ళీ బ్రతికించేది ఆయనే కదా. అందుకని ఆయన ప్రేమ అయి ఉన్నాడు. ధర్మశాస్త్రానికి గీదులకి ఇవ్వబడింది, ఈ లోకానికి ఇవ్వబడింది. లోకంలో ధర్మశాస్త్రంలో దొంగతనం చేయకూడదు, విచారం చేయకూడదు అని 10 ఆజ్ఞలు అక్కడ ఎందుకు ఇచ్చాడు? అక్కడ లోకమంతా కూడా చట్టం అయినా సరే ఏదైతే చేయొద్దని దేవుడు చెప్పాడో అదే ఆదికాండంలో, మన నిర్గమకాండంలో కూడా అదే కదా. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదంటే వాళ్ళు ఏం చేశారు? ఆ మోషే అనేవాడు కూడా మాకు తెలియదు కానీ మా ముందు నడవడానికి ఒక బొల్లెద్దని చెప్పినాడు. అంటే ఆజ్ఞ ఇందాక మనం చదువుకున్నాం సార్, సిస్టర్ గారు చదివి కదా, ఆజ్ఞ హేతు చేసుకుని పాపానికి బలం వచ్చింది. అందుకని ప్రభు నీ కొరకు నా కొరకు చనిపోయాడు. ఆయన చనిపోయిన ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకో. ఆయన తెలుసుకుంటే మనకి పశ్చాత్తాపం వస్తుంది. ప్రభా, ఘోరమైన పాపిని నా కొరకు నువ్వు చనిపోయావా? అందుకని అంటాడు ఆయన,
నేను విడిపించాను అంటాడు. ధర్మశాస్త్రం నుంచి మనల్ని విడిపించాడు. అందుకని యేసు ప్రభు మన కోసం ఇక్కడ ఏమంటాడు, 5:1 ఏమంటాడు గలతీ పత్రిక, ఈ స్వాతంత్రం మనకు అనుగురించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా మనము క్రైస్తవులు పోనీ బైబిల్ ఏమైనా చదువుకుంటున్నావా, అది లేదు. పోనీ వింటున్నావా, అది లేదు. అటు లోకం కావాలా, ఇటు దేవుడు కావాలా? ఎట్ట కుదిరితే 2 పడవల మీద కాలుకు పెడితే నువ్వు అట్లా కుదరదు అది. అందుకని నువ్వు లోకాన్ని నుంచి వేరు చేయబడ్డావు, చీకటిలోంచి వెలుగులోకి వచ్చావు, అబద్ధంలోంచి సత్యంలోకి వచ్చావు. పొట్టుగా ఉన్న నువ్వు వచ్చి గట్టి గింజగా దీన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని నువ్వు ఉంటే యేసు ప్రభులో ఉండు, లేకపోతే లోకంలోకి వెళ్ళు అని ఎవడు బతిలాడ్డు. అయ్యా అమ్మ నువ్వు రా అమ్మా, నువ్వు రాకపోతే అసలు నాకు జరగదమ్మా, లేకపోతే నాకు నిద్ర పట్టదమ్మా, అవన్నీ ఉత్తమ మాటలు. కనుక ఉంటే లోకంలో ఉండు. దేవుడు నీకు ఒక ప్రణాళిక నీ పట్ల ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆ విధంగా మనల్ని స్వతంత్రంగా చేసి మళ్ళా దాస్యమైన కాడి కిందకి ఏమా సోదడికి వెళ్ళారు, మంచి రోజులు చూసి వెళ్ళారు. అదేంటి దాస్యం కదా, అదే అక్కడి నుంచి నేను విడిపించాడు కదా. క్రీస్తు నీలో ఉంటే సకల ఆశీర్వాదానికి కారబోతుడు ఆయన. హల్లెలూయా. కనుక మనము దేవుడి దగ్గర 2 ఆశీర్వాదాలు పొందుకోవాలంటే 2 అభిషేకం మనకి కలిగి ఉండాలా. యేసు ప్రభు గురించి ఆయన పిలిచిన వారికి ఎంత ఇస్తా అన్నాడు ఒకసారి చూడండి. యోహాను పత్రిక 3:33 కదా, కొద్దిగా ఇస్తా అన్నాడా లేకపోతే ఎంత ఇస్తా అన్నాడు? మరి ఎందుకు అడగకూడదు? ఇది ఇప్పుడు దాకా మనం విన్నాం అదే కదా, క్రీస్తు యొక్క ఆత్మ పాపం మన నుంచి నిన్ను విడిపిస్తుంది. అంటే క్రీస్తు యొక్క ఆత్మ, క్రీస్తు అంటే ఎవరు? అభిషేక్తుడు. మోషేలో ఉన్న 70 మంది మీదకి వచ్చింది మోషే మీద. నీకు ఇప్పుడు కొలతల యంత్రం ఇస్తాన్నాడు కదా, 1 గంట సేపు నువ్వు దేవుడి సన్నిధిలో గడపతట్లువే. పోనీ 2 గంటలు గడుపుతున్నావా, లేకపోతే ఎన్ని గంటలు గడుపుతున్నావు? నీ పనుల కోసమే దివారాతులు చేస్తావు, డబ్బులు వస్తున్నాయి అంటే కదా. కానీ దేవుడి సన్నిధిలో దీని విలువ నీకు తెలియలా అని అర్థం చేసుకుని, దీని విలువ తెలిస్తే అప్పుడు నువ్వు గడుపుతావు దాన్ని. మోషే దేవుడి సన్నిధిలోంచి లేవటానికి తడువు చేశాడంట. చిన్న అలచడ తగిలితే చాలు అందరూ అటే చూస్తారు. బయట ఏదైనా గోడ తగిలిస్తారు, ఏమైందా అని పోయి, మనం కూడా అంతే, నేను కూడా అంతే. కానీ దేవుడి విలువ అనేది నువ్వు తెలుసుకున్నంతకాలం ఈ పోరాటం నీకు ఉంటానే ఉంటుంది. అసలు కుదిరే పని కాదు అది. కనుక దేవుడి పడవలో ఉండు. నీ ధోనిలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. అప్పుడు వాళ్ళకి తెలియదు, వాళ్ళు కొత్తగా రక్షించబడ్డారు. కాబట్టి ఈయన ఎవరు? గాలి సముద్రం ఈయనకి లోపడుతుంది అని అనుకున్నారు వాళ్ళు. కనుక మేము నశించిపోతున్నావు, నీకు చింత లేదా అని ఆయన లేపారు. ధోనిలో ఎవరున్నారు? అది ఆయన నీ మీద ఉంటే. గాడిద వస్తుంటే ఏం జరిగిందమ్మా? గాడిద మీద యేసుప్రభు ఎక్కాడు. ఇప్పుడు గాడిద ఏమనుకుంది? ఒకసారి ఆలోచించండి. గాడిద అబ్బా నాకు ఎంత ఘనపరుస్తున్నారు అనుకుందా లేదా? ఆయన దిగిన తర్వాత గాడిద మా కూరను చూసి ఎవరున్నారా? అది మన పరిస్థితి. మోషే 40 రోజులు దేవుడి సన్నిధిలో ఉండి వస్తూ ఉంటే ఆయన ముఖము ఇలిగిపోతుంది. నీ ముఖం ఒకసారి అద్దంలో చూసుకో ఎట్లుందో. నేను చూశానండి, నల్లట వ్యక్తులు కూడా నిగలాడిపోవటం చూశాను. ఎర్రటి వ్యక్తులు కూడా బంగారంలాగా ఎందుకు ఉదాహరణకి ఇప్పుడు కాదు 20 సంవత్సరాల క్రితం సిస్టర్ గారి ముఖం చూస్తే వెలిగిపోతుంది అనమాట. వాక్యం అంతా నేను వెలిగించింది. ఏది రాయాల్సిన అవసరం లోపల పురుషుడు ఉంటాడు, వాడు చావాలా, వాడు చచ్చిన దాకానే ఈ అవస్థ అంతా. వాడు చస్తే అంతరంగ పురుషుడు చస్తే, బాహ్య పురుషుడు చస్తే అంతరంగ పురుషుడు బలంగా ఉంటాడు. ప్రతి ఒక్కరికి నాలో ఉంటాడు, నీలో ఉంటాడు. ఆయన ఇదే అందన మనమైనా పైనుంచి ఊడిపడ్డమైంది. పాప పురుషుడు మన మీద బలంగా దాడి చేస్తాడు. కనుక యేసు ప్రభు పాప పురుషుడిని సిలువలో అర్పించడం లేదా? యేసు రక్షకుడు సిలువలో క్రీస్తుగా మారాడు. అర్థంది? ఆయన అభిషిక్తుడు. ఆయన లోపలికి రావాలంటే ఊరికి వస్తారా? ఏం రాయబడింది గలతీ పత్రిక 3:13 విశ్వాసం నుంచి ఆత్మను గురించి వాగ్దానం అన్నాడా? అంటే విశ్వాసంతో అడిగితే ఇస్తాడా లేదా ఈయన అన్నాడా?
నేను చెప్పి ఈ మాట అబద్ధమా లేకపోతే సత్యమా? దానికోసం ఎంత ఆసక్తి కలిగి ఉన్నావు నువ్వు? దావీదు అంటాడు, ఆయన 3 సార్లు అభిషేకం చేసినా కూడా ఆయన 5 నిమిషాలు పడగొట్టి సైతాను. ఆయనకంటే గొప్పవాళ్ళ మనం చెప్పు. 3 సార్లు ఆయన్ని తప్పించింది సాతాను. ఒకసారి ప్రేరేపించి నా ప్రజల్ని లెక్కి అని అన్నాడు. యోబు చెప్పినా కూడా ఎనలా. ఆయన ఒక్క మాట అన్నందుకు 70,000 మంది చనిపోయారు తెలుసా? కాబట్టి కొన్ని అవిధేతిగా సాతాను ప్రేరేపిస్తూ ఉంటుంది మనుషుల్ని. అట్లా మనం ఉండకూడదు. చూశాడు, ఆశించాడు, తెలియదానికి ధర్మశాస్త్రము అనుభవించాడు. దాని పర్యవసానం చాలా భయంకరంగా ఎదుర్కొన్నాడు. కనుక నాతాను ప్రవక్త వచ్చి కథ చెప్పిన తర్వాత సింహాసనం దిగి అనడమో నేను పాపిని ఒప్పుకున్నాడు. ఆయన అంటాడు, నా తల్లి గర్భంలో నేను పాపంలో పుట్టానయ్యా. అంతరంలో జ్ఞానం, అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నావు. నీ పరిశుద్ధాత్మ నా దగ్గర నుంచి తీసి రక్షణ నందున మళ్ళా కూలిపోతాను ప్రభు అని చెప్పి దేవుడు వేడుకుంటే కనికరించాడు. అయినా కూడా కృప చూపించాడు. దావీదంటే యెహోవా ఇష్టానుసారుడు, మనమేం పాటేవాళ్ళం. కాబట్టి అభిషేకం లేనప్పుడు దావీదు మరి ఒక రకంగా ఉన్నాడు. అభిషేకం వచ్చిన తర్వాత కూడా సాతాను శోధిస్తుంది. దావీదు మీదకి ఎప్పుడైతే అభిషేకం వచ్చిందో తన అన్నలు ద్వేషించడం బిగింగ్ చేశారంటే గుర్తుపెట్టుకోండి, అందరూ ద్వేషించడం బిగింగ్ చేశారు. అభిషేకం ఉన్న వారికి ద్వేషిస్తుంది ఈ లోకం. కాబట్టి లోక సముద్రులుగా మనం జీవించకూడదు. లోకంలో మన హృదయంలో ఉండాలా, దేవుడు వాక్యం ఉండాలా. నీకైనంతే, నాకైనంతే, అందరికీ ఒకటే నియమం. నీకొక నియమం, నాకొక నియమం లేదు. కాబట్టి దేవుడి దగ్గర ఆసక్తి అనేది చాలా అవసరం. అందుకని జకరియా గ్రంథం చూడండి. టైం అయిపోయింది. ఒక్క పాయింట్ చెప్పుకొని ముగించుకుందాం. 9:12 కోటలో ప్రవేశించింది. మన కోట ఎవరు? పేరుకి చెప్తాం. మన కోట దుర్గం అన్నీ ఆయన అంటాం. ఆయనలో మనం ప్రవేశిస్తే ఆయన మనలో ప్రవేశిస్తాడు. అందుకని ఎందుకు యేసుప్రభు ఏమన్నాడు? ఒక చక్కని మాట చెప్తాడు కొత్త నిబంధనలో, నేను కట్టిన మందిరంలో నేను ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన కట్టిన మందిరం ఎవరు? మనమే. ధైర్యము, నిరీక్షణ, ఉత్సాహము అంతమటికి మనం కనిపించాలా. దేవుడు అంటే ఆసక్తిగా ఉండాలా, ధైర్యంగా ఉండాలా. ఇక్కడ బంధకంలో ఉన్నారు, అనేకమైన బంధకాలు. నాకంటే మీకే తెలుసు బాగా. బంధకాలేమి అందరికీ ఊరుకుండే బంధకాలు వాళ్ళకు ఉంటాయి. బంధకములో పడి ఉన్నవారులారా అన్నాడు. ఇక్కడిగా ఉన్నాడు, నిరీక్షణ గలవారులారా, బంధకములో పడి ఉన్నవారా, నిరీక్షణ గలవారులారా. ఎవరు మనం విడిపించేదని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన ఒక్కడే బలాజ్యుడి చేతుల నుంచి కూడా విడిపించగలిగిన వాడని ఒక్కడే. దుష్ట కాలం నుంచి కూడా విడిపించేవాడు ఆయన ఒక్కడే. పాప నియమం మరణం నుంచి విడిపించేవాడు కాదు ఆయన ఒక్కడే. మరణ భయం నుంచి కూడా విడిపించగలిగిన వాడు ఆయన ఒక్కడే. మరణాన్ని తప్పించగల దేవుడు కూడా ఆయన ఒక్కడే. పాతాల నుంచి విడిపించగలిగిన వాడు కూడా ఆయన ఒక్కడే. ఆయన అంటున్నాడు, నీ కోటలో మీరు ప్రవేశించండి, రెండంతలుగా మీకు నేను మేలు చేస్తాను, నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. ఆయన ఉద్దేశం ఏంది? ఇక్కడ ఏమంటున్నాడు 16వ వచనంలో? నా ప్రజలు అంటున్నాడు. నా జనులు అంటే మనం ఎవరివే? అక్కడ వాళ్ళ గురించి చెప్పండి. ఇప్పుడు మన ఆయన కుమారులు నా జనులు అన్నాడు. నా జనులు యెహోవా దేశంలో కిరీటి మంది రత్నం వలె ఉన్నారు. కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా వారి దినముని యెహోవా వారిని రక్షించును. వారు ఎంతో క్షేమంగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవనను, కొత్త ద్రాక్షరసం చేత యవ్వన స్త్రీలు వృద్ధి పొంది ఉన్నారు. హల్లెలూయా! ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడును గాక. నన్ను అడిగితే స్త్రీలు చేయదలుచుకుంటే అమ్మా ఏమైనా చేయగలరు. ఒక కుటుంబం నిలబడాలన్నా స్త్రీ, ఒక కుటుంబం పడిపోవాలన్నా స్త్రీ, అదా? పాపం తీసుకురావాలన్నా స్త్రీ, లోక రక్షకుని తీసుకురావాలన్నా స్త్రీ. స్త్రీలు సంఘంని దేవుడు స్త్రీతో పోసాడు. అర్థం చేసుకుని అన్నీ నీ చేతిలో ఉన్నాడు. కానీ ఆయన అంటాడు, అప్పుచడి పోలే ఉంటాడు, మీరే నా మహిమ, మీరే నాకు కిరీటం అంటాడు. అందుకని ఇక్కడ వాళ్ళు మీరు యెహోవా అన్న కిరీటంలో రత్నం వలె ఉన్నారనంట. అట్లా చూస్తున్నాడు మిమ్మల్ని. నేనేమో ఎడకొచ్చి నేను దుమ్మును ప్రభా, నేను మట్టిని ప్రభా, నేను ఎన్ని అంటే దుమ్మును కన్నాడా యేసు ప్రభా? మట్టిగా అన్నాడా? కొంచెం ఆలోచించండి. నేను పురుగును ప్రభా అంటే ఇంకా మనం ఏడున్నావు, ఇంకా అక్కడ ఉన్నావు. తను ఎంత అంగీకరిస్తే వాళ్ళు ఏమంటాడు? దేవుడు కుమారులు అవడానికి
నేను మీలో నివసిస్తా, మీరు సంచరిస్తా, మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు కుమారులు, నాకు కుమార్తెలుగా ఉంటారని స్పష్టంగా చెప్పాడు కదా ప్రభు. కొంచెం అటు అక్కడ కాదు మనం ఉండేది, ఇక్కడ. అబ్రహాం అన్నాడు దుమ్మును అన్నాడు, మోషే నీ దాసుడిని అన్నాడు, మోషే అన్నాడు, దావీదు అన్నాడు నేను పురుగును అన్నాడు. ఇప్పుడు నువ్వెవరివి? మళ్ళా మనం మా వాక్యం పిల్లలు చదువుతాం మనం, కానీ దాన్ని మనం లోపల చేసుకోవటం. నీవు దాసుడు కాదు, కుమారుడు అయితే కుమారుడు ఆత్మ నీ హృదయంలోకి వచ్చి ఉందన్నాడా, వస్తుందన్నాడా? వచ్చి ఉంది. అబ్బా నాయన తండ్రి అని మొరపేట ఆత్మ నీకు ఉంది కదా, అడుగు. మన భక్తులు అడిగారు, ఇప్పుడు 2 కొలతలు ఎంత ఇస్తాను, నువ్వెంత కోరుకుంటే అంత. ఆయన తప్ప నిన్ను విడిపించగలిగిన వాడు ఎవడు లేడు. ఏ బంధకమైన, ఏ శాపమైనా సరే, ఏ కరువైనా, ఏదైనా సరే ఆయన ఒక్కడే నిన్ను విడిపించగలిగిన వాడు. ఆయన అప్పుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. ఎవరైతే ఆసక్తిగా అడుగుతారో వాళ్ళకి దేవుడు సమృద్ధిగా ఆయన అభిషేకం అనుగ్రహించబడును గాక, అందరికీ అనుగ్రహించబడును గాక, ఆయన ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడును గాక. ఆ విధంగా ఉంటూ ప్రభులో ముందు సాగిన దేవుడి చిన్న వాక్యాన్ని ఆస్వాదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నిశ్చయంగా ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. తన జీవితంలో ప్రభా ఎలీషా తండ్రి అయా దైవజనుడి దగ్గర పరిచయం చేసి ప్రభా 2 అభిషేకం కొరకు ఆయన కోరుకున్నాడు తండ్రి. అయా ఆ విధంగా ఇచ్చినాడు ప్రభా తండ్రి. ఎంతగానో ప్రభా అతనైనా ఎలియా తర్వాత ఎలీషాని ఏర్పాటు చేసుకున్నావు తండ్రి. 14 అద్భుతాలు ఆయన ఎలీషా ద్వారా జరిగించిన ప్రభా. ఎలీషాలో ఎముకకు తగిలి కూడా చచ్చిపోయిన శవం బ్రతికింది ప్రభా. అప్పుడు ఇప్పుడు ఏకరీతిగా ఉన్న దేవుడు తండ్రి. ఇప్పుడైతే మోషే మీద తండ్రి 70 మంది ఆత్మలు అయినా వచ్చింది ప్రభా. ఇప్పుడు మాకైతే నైనా కొలతలు ఎంత ఇస్తాను ప్రభా. అయితే మేము నీతో గడిపేనైనా భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకినైనా ఎవరికి వాళ్ళే ఆసక్తి కలిగి ఉంటాయి. నువ్వు కృప చూపించిన మనకి మహిమ తెచ్చుకు ప్రభా. గొప్ప దేవుడు తండ్రి. అయా పేతురు అయితే బలహీనుడిగా ఉన్నప్పుడు తండ్రి ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు తండ్రి. అయా అభిషేకం పొందినప్పుడు తండ్రి ఆయా ఈ నామను బట్టి ఈ శ్రమను అనుభవించడం మేలని చెప్పి నైనా సంతోషంతో నైనా తండ్రి వెళ్ళిపోయినాడు తండ్రి. అలాంటి నైనా స్థితి మాకు అనుగ్రహించిన మనకు మహిమ తెచ్చుకు ప్రభా. బంధకములు ఉన్నారు ప్రభా అనేకులు తండ్రి. నైనా వాళ్ళకనైనా 2 మేలు చేస్తానని చెప్పింది దేవుడుతండి. ఆ వాగ్దానం వాళ్ళ జీవితంలో యేసు నామములో నెరవేర్చబడును గాక. ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడును గాక. అనేకులు బంధకాలను చూపించిన దేవుడు నమ్మకమైన దేవుడు తండ్రి. దొంగలు మార్చబడదురు గాక, తాగబోతులు మార్చబడదు గాక, వ్యభిచారులు మార్చబడదు గాక, విగ్రహారాధనలు మార్చబడదు గాక. నువ్వు చేయబోతున్నందుకు నీకు వందనాలు ప్రభా తండ్రి. ప్రతి వాడి హృదయమునైనా నువ్వు దర్శించి దేవుడు తండ్రి. మనిషిని ఎవడు మార్చలేరు ప్రభా తండ్రి. నువ్వు ఒక్కడవే తండ్రి మానవ స్వరూపును మార్చగలిగింది దేవుడు తండ్రి. ప్రతి ఒక్కరినైనా తండ్రి నీతో సమాసం చేసే భాగ్యాన్ని అనుగ్రహించినైనా ఆకు లాంటిది, అవిరివంటిది, ఎంతలో కనపడి ఎంతలో మాయమైపోయి వ్యర్థమైన జీవితంలో మేమున్నాం ప్రభా. రేపు ఏమి జరిగిందో తెలియని పరిస్థితి ఉంది ప్రభా. అయితే నీతో సమాసం చేసినప్పుడు తండ్రి అయా మా కాలగతులన్నీ కూడా నీ వయసులో నేను చెప్పి ఈ లెక్కలో రాయబడిన ప్రతి ఒక్కరు కూడా నాయన గ్రహించి మనసును దయచే ప్రభా. ఇటు ద్వారా అందరూ వింటున్నారు ప్రతి ఒక్కరు కూడా తండ్రి. ఎవరైతే బంధకాల్లో ఉంటారో తండ్రి వాళ్ళందరినీ కూడా తండ్రి ఈ నామానికి మహిమకరంగా తండ్రి విడిపించి నీ నామ మహిమాత్మే జీవించే బిడ్డగాను స్థిరపరిచి బలపరిచి నడిపించి నామానికి మహిమ తెచ్చుకోమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి.